అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్ 707. సో ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు రాబోతున్నాను అంటే, సో నా దగ్గర లేడీస్‌కి సంబంధించిన అంటే లైక్ వాళ్ళు ఏదైతే ఫేషియల్ కానీ మనం ఏదైనా హ్మ్, మన దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కొన్ని థింగ్స్ నా దగ్గర నేను పర్చేస్ చేశాను. అవి మీకేమైనా ఉపయోగపడతాయని నేను ఇవాళ మీ ముందుకు రాబోతున్నాను. అవి మీకు చూపిస్తున్నాను. చాలా తక్కువ కాస్ట్‌లోనే వచ్చేస్తాయి. నో ఇష్యూ. అందరూ కంపల్సరీ ఎవ్రీ ఉమెన్ బై చేయాల్సిందండి. సో నేను అవేంటో చూపిస్తాను మీకు ఇవాళ, వచ్చేసేయండి. ఓకేనా? సో మీలో ఎవరైనా ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అండ్ ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ముందుగా నేను ఏమేమి చూపిస్తానో మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఉమెన్సే కాదు, బాయ్సే కాదు, ఒక మనిషి అందంగా లేరు అంటే కనీసం మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్ మనతో ఫోటో దిగడానికి కూడా రెడీ ఉండరు. ఏమంటారు? దీన్ని మీరేమంటారో నాకు చెప్పండి. నేను అలాంటి ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నానంటే ఎంత ఫేస్ చేస్తున్నా అంటే అంత ఫేస్ చేస్తున్నా. ఈవెన్ ఇప్పటికి కూడా. ఎందుకంటే నువ్వు మంచి ఆఫీస్‌లోకి వెళ్ళినా, ఇక్కడ మంచి టీ షర్ట్ వేసుకోకపోయినా, లేకపోతే మంచి స్టైలిష్‌గా లేకపోతే నీతో ఫోటో దిగడానికి నో వన్ నాట్ రెడీ అండి. సీరియస్‌గా చెప్తున్నా. ఒక్కరు కూడా రెడీగా ఉండరు. నువ్వు అందంగా ఉన్నావా, లేకపోతే స్టైలిష్‌గా ఉన్నావా, నీతో ఫోటో దిగితే వేరే వాళ్ళు చూడడానికి రెడీగా ఉన్నారా, అప్పుడే నీతో ఫోటో దిగడానికి ఉంటారు. అలా ఉండాలి అంటే సో మన కుంభాలు కుంభాలు తినేసి మనం మన హెల్త్‌ని మనమే పాడు చేసుకొని తినొద్దని చెప్పట్లేదు, తినండి. బట్ హెల్త్ కూడా ఇంపార్టెంటు. అండ్ హెల్త్‌లో ఉమెన్స్ మోస్ట్ మంచి జాబ్ ఉంటే అమ్మాయిలు భలే తెలివైనోళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని చేసుకుంటారు. అది మ్యాటర్ కాదు. కానీ లేడీస్‌కి అలా కాదు. లేడీస్‌కి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫేస్ చేస్తూ ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ లైఫ్, హెల్త్ అండ్ అన్నీ చూసుకోవాలి. సో అలాగా మన హెల్త్, మన అందం అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందానికి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అంటే, నేను పడిన బాధలు అలాంటివి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి. ఎందుకంటే ఒక ఫోటో ఎవరైనా దిగుతుంటే ఈవిడతో ఎందుకు అనేవాళ్ళు నేను చాలా చూసాను. నేను సీరియస్‌లీ ఎందుకు ఈవిడతో ఫోటో దిగితే అవసరమా మనకి అనే వాళ్ళని చూసాను. అలా కాకుండా మీతో ఫోటో దిగడానికి రెడీగా ఉండేలాగా తయారవ్వాలి. అలా అవ్వాలి అంటే మీరు మీ ఫేస్‌కి, మీ స్కిన్ కేర్ గానీ, మీ యొక్క బాడీ కేర్ గానీ, మీ యొక్క హెల్త్ కేర్ గానీ చాలా ఇంపార్టెంట్. నేను చాలా చాలా మార్చుకున్నానండి. నేను చాలా చాలా చేంజ్ అయ్యాను. వీళ్ళ టైంలో నా హెల్త్ కేర్ గానీ, నా ఫేస్ కేర్ గానీ నేను చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను. నా హెల్తే నాకు ఇంపార్టెంట్. నా అందమే నాకు ఇంపార్టెంట్. సో దానికోసం ఇలాగ అమ్మాయిలు మోస్ట్ ఇంపార్టెంట్. అది ఏ ఏజ్ అయినా కానీ 20స్‌లో ఉండిని, లేకపోతే 20స్‌లో ఉన్నోళ్ళు బాగుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసుకునే డ్యామేజ్ వల్ల ఆఫ్టర్ 25 తర్వాత కంపల్సరీ మీ ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేస్తారు. అలా ఫేస్ చేయకుండా ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్‌గా కేర్ అనేది తీసుకోండి. ఎవ్రీడే నేను చెప్పట్లేదు. లేదంటే సండేస్ మనకి సండే అందరూ ఫ్రీగానే ఉంటాం కదా! నాకు తెలిసి అందరూ 11 దాకా పడుకునే జనరేషన్‌లో ఉన్నాం మనము. సో ఆ టైంలో ఏదో ఒక 1 అవర్ మనకి ఫేస్ కేర్, హెయిర్ కేర్ అనేది తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. సో వాటి కోసమే నేను మీషోలో నుంచి బుక్ చేసుకున్న ఫేస్ మసాజెస్ కానీ, హెయిర్ మసాజెస్ కానీ నేను బుక్ చేసుకున్నాను. అవే నేను ఇవాళ మీ ముందు చూపించబోతున్నాను. సో టక టక ఏమున్నాయో చూసేద్దాం రండి. సో ఆల్రెడీ